ఈ టేబుల్ నీది, ఈ టేబుల్ నీదా అంటే అది వెంటనే లేదు ఈ టేబులే నాది, చిన్న టేబులే వాడిది అని అనింది. నాకు అది చెప్తూ కొట్టినట్టు అనిపించింది. అంటే నాలో కూడా ఇంటర్నలైజ్డ్ పేట్రియార్కీ ఉంది. నాకు అది రియలైజ్ అవ్వడానికి ఐ నీడ్ వన్ స్లిప్పర్ షాట్ లైక్ దట్. అది నేనంటే తీసుకొని కుంగిపోయే మనిషిని కాబట్టి దట్ లిబరేటెడ్ మీ మోర్. సో నెక్స్ట్ టైం వెన్ ఐ లుక్ ఎట్ అంటే మైక్రో ఫెమినిజం అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నేను ఈ మధ్య నోటీస్ చేసి నేర్చుకుంటున్నాను. ఏంటంటే ఐ విల్ ఇమాజిన్ ద CEO ఆఫ్ ఎ కంపెనీ ఈజ్ ఎ ఉమెన్. ఐ విల్ ఇమాజిన్ ద గ్రేటెస్ట్ డాక్టర్ ఇన్ ద సిటీ ఈజ్ ఎ ఉమెన్. ఇమాజిన్ చేసుకొని, ఎందుకంటే 30 సంవత్సరాల వయసులో నేను ఇమాజిన్ చేసుకుంది ఏంటంటే పెద్ద పెద్ద పొజిషన్స్లో మగాళ్ళు ఉంటారని ఇన్ని రోజులు నేను అలవాటు పడ్డాను ఆలోచన విధానానికి. నేను అది మార్చుకోవాలి అంటే ఇంకొక 30 సంవత్సరాలు బతికినంత కాలం కాన్షియస్గా డిసైడ్ చేసుకోవాలి ఆడ మగ ఆడ. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఒక పిల్లాడు, తండ్రి డ్రాప్ చేశాడు. డ్రాప్ చేసి జాగ్రత్తగా చేయరా అని అంటే లోపల వాళ్ళ అప్లికేషన్ లెటర్ నుంచి ఒక రిసీట్ వచ్చింది, గుడ్ లక్ సన్ అని రాసింది దానిపైన. ఏంటది ఆ విషయం ఏంటి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంటర్వ్యూ చేసే వాళ్ళలో నుంచి గుడ్ లక్ మై డియర్ సన్ అని ఒక మెసేజ్ వచ్చింది. వాళ్ళ ఫాదర్ ఎక్కడ కూర్చున్నాడా చూసారా? వాళ్ళ అమ్మాయి ఉండొచ్చు కదా. అచ్చా, అమ్మ కూడా అయి ఉండొచ్చు కదా. మనకు రాదా ఆలోచన? కరెక్ట్. అమ్మ కూడా అయి ఉండొచ్చు కదా, కానీ ఫాదర్ ఎందుకు అనిపిస్తుంది? ఫాదర్ మన బ్రెయిన్ మీద మన బ్రెయిన్ లో ఇంటర్నలైజ్డ్ మిసాజినీ ఉంది, ఇంటర్నలైజ్డ్ పేట్రియార్కీ ఉంది. దానికి మనం ఎంతమంది మనలో మనం చెక్ చేసుకుంటూ ఉంటాం? మనం చాలా తక్కువ చెక్ చేసుకుంటాం. అది ముందు వెనక ఆలోచించకుండా చెప్పాను నేను కూడా. టక్క అనేస్తాం. మనకు అలవాటైంది కదా ఇన్ని సంవత్సరాలుగా. మనం చూడలేదు కదా CEO అమ్మాయి ఉండొచ్చు అని అనుకోం కదా మనం. అవును, మీలాంటి వాళ్ళ దగ్గర స్టార్ట్ అవుతుందిలేండి అదే. నాకన్నా ముందు కూడా ఉన్నారండి. అంటే ఆల్ దిస్ ఇన్స్పిరేషన్ ఐ గాట్ ఫ్రమ్ ఈస్ డెఫినెట్లీ ఫ్రమ్ పీపుల్ హూ ఆల్రెడీ లివ్ దేర్ లైఫ్ కదా. ట్రూ. అది తగ్గించుకోవాలి మనం. మళ్ళీ చాలా హర్ట్ చేస్తామండి మనం సమాజాన్ని. అమ్మాయి ఏదో గొప్ప రెవల్యూషన్ చేసి గొప్ప చేంజ్ ఏదో తీసుకొచ్చి బాగా ఉద్ధరించి, అవసరం లేదు. నచ్చిన బట్ట వేసుకో, నచ్చిన లిప్స్టిక్ వేసుకో, నచ్చిన పని చేయి. నిన్ను మాట్లాడడానికి సమాజం ఇట్లా 10 కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్, ఇప్పుడు మీరు అన్నారు ఈ లిప్స్టిక్, హెయిర్ కట్లో, లేదంటే మేకప్లో, డ్రెస్లో, వీటిల్లో పెట్టే కాన్సన్ట్రేషన్స్, వీటిల్లో పెట్టే ఇంట్రెస్ట్ వాళ్ళ కెరియర్ మీద కష్టపడడానికి పెట్టట్లేదు కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు పిల్లలందరూ ఇంతే అని ఒకే ఘాటును కట్టేస్తున్నారా? మిమ్మల్ని అనలేదా మీ పేరెంట్స్ మీరంతా ఇంతే అని? అన్నారు. మరి మాకు అంతే. ఆబ్వియస్లీ ఏ తరానికి ఆ తరం, ఆ పెద్ద తరం వాళ్ళు అనే మాటే ఇది. వరస్ట్ క్లాస్, స్టూపిడ్ సెక్షన్ అని టీచర్లు ఎట్లా అంటారో సేమ్ వరస్ట్ జనరేషన్ సేమ్. ఇది మారదు అసలు. దీని గురించి పట్టించుకోవడం కూడా వేస్ట్. అంటే I'll tell you a basic difference between I'll tell you from my life only. మా నానమ్మ, she doesn't understand what I talk sometimes because she doesn't know that vocabulary తెలీదు ఆవిడకి. ఆవిడకి ఏంటి, ఆ 4 గదులు, ఆ వంటగది, ఆ ఫ్రిడ్జ్లో దొరికిందల్లా తొయ్యడం అంతే. ఇంకా తిండి, వేళకు నిద్ర, ఇంతే. నా ప్రపంచం నా చేతుల మీద ఆడి నా ప్రపంచం అంతా నా చేతుల ముందు ఉంది. ఆమెకు ప్రపంచం అంతే. ఇప్పుడు ఆవిడకి అర్థమయ్యేలాగా నేను మాట్లాడలేను, అది మాట్లాడింది నాకు అర్థం కాదు. ఇది ఒక నిరంతర గొడవ మాకు. అంటే మేజర్ ఫైట్స్ అవుతాయి నాకు మా నాయనమ్మకి. కొన్నిసార్లు అది రిమోట్ ఇసిరేసిద్ది, నేను రిమోట్ ఇసిరేస్తా దాని మీద. నానమ్మ మనవరాలు గొడవలు ఇవి. ఇది అంటే ఇది ఒక పెద్ద జనరేషనల్ ప్రాబ్లమ్ని రిప్రజెంట్ చేసే సిచ్యువేషన్. చాలా మంది ఇళ్లలో ఆడపిల్లలకు ఉన్న సమస్య ఇది. ఇది అంటే ఆన్ లైటర్ నోట్ వెళ్ళిపోయిద్దిలే కానీ ఇఫ్ ద ఉమెన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ పేట్రియార్కల్ ఇనఫ్, మగాడు నిన్ను అణిచివేయాల్సిన అవసరం లేదు. మగాడిని సపోర్ట్ చేస్తూ మగాడే గొప్ప, మగాడే రాజు, మగాడే దేవుడు, పతియే ప్రత్యక్ష దైవం, ఇట్లాంటి మాటలన్నీ నెత్తిన పెట్టుకొని ఆడవాళ్ళే ముందు అణిచివేస్తారు. సో అక్కడ జనరేషనల్ కండిషనింగ్ని అక్కడ ఆపాలి అంటే నీ కాన్స్టెంట్ కాన్వర్జేషన్ నడుపుతూ ఉండాలి. నేను అంత తిట్టుకున్నా అంత కొట్టుకున్నా మళ్ళీ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పడం మొదలు పెడతాను. దాన్ని చచ్చిపోయే లోపు రవ్వంతైనా మార్చడం నా ధ్యేయం అండి. ఒకసారి మాట్లాడిచ్చండి అలా అయితే. మేము కూడా మా అమ్మగారికి అంత భయపడుతున్నారా? చూసారా, లుక్ ఎట్ మై నాయనమ్మ. మీ నాయనమ్మ గారు ఎలా ఉన్నారంటే మీ అమ్మగారు ఎంత స్ట్రాంగ్, అక్కడి నుంచి వచ్చిన మీరెంత స్ట్రాంగ్, నాకు అది కనబడుతోంది. ట్రూ.
మేబీ వాట్ షీ హ్యాస్ గాన్ త్రూ, వాట్ మై మామ్ హ్యాస్ గాన్ త్రూ, మేబీ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, దిస్ పాసెస్ కదా. స్ట్రాంగ్ క్వాలిటీస్ వరకు పాస్ చేస్తే ఓకే. నా భయం అంటే ఐఎమ్ నౌ కాన్షియస్ ఇనఫ్. నేను కూడా ఒక 10 ఏళ్ల ముందు కదిలించుంటే అమ్మమ్మో బొట్టు పెట్టుకోకుండా బయటికి వెళ్ళాలి, అమ్మమ్మో పిల్లు వదిలేస్తే ఎలా మా నాయనమ్మలాగే బిహేవ్ చేసేదాన్ని నేను కూడా 10 సంవత్సరాల క్రితం. బట్ దెన్ ఐ అండర్స్టూడ్ దట్ సింపుల్ లైన్ విచ్ డిఫరెన్షియేట్స్. ఆ సన్నని గీత చాలా ఇంపార్టెంట్. మా నాయనమ్మ ఇప్పుడు నేను అనొచ్చో చెప్పొచ్చు చెప్పకూడదు కానీ పార్లర్కి వెళ్ళొచ్చినా స్నానం చేయకుండా లోపల రానిది. ఏంటంటే ఆవిడ ఫీలింగ్ ఏంటంటే మరి షీ హ్యాస్ అదర్ థింగ్స్. అదే ఆవిడ పెంపకం, ఆవిడ విషయం, అక్కడికి వెళ్ళొచ్చావు ఇక్కడికి వెళ్ళొచ్చావు పేర్లు పెట్టి తిట్టేసిద్ది మనుషుల్ని. నిజానికి యాక్చువల్లీ ఇట్స్ టూ హైజీన్ థింగ్ అది. అంతమంది ఉన్న ఏరియాలో ఏదో ఒకటి అన్నా మనకి అన్హెల్దీ అవుతుందేమో అని స్నానం చేస్తే మనకి ఆరోగ్యానికి మంచిది. ఆవిడ టైంలో ఆవిడకున్న దాంట్లో ఆవిడ చూసింది ఒక 4 కోట్లు చూసి ఉంటుంది. అదే అదే ఈ నాయనమ్మ వచ్చి ఆ పార్లర్ ఎప్పుడు చూడలేదు. అక్కడ వాళ్ళు వాడే తెలీదు. ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగితేనే పెద్ద పాపం మా నాయనమ్మకి. అమ్మో ఇప్పటికీ ఉన్నారు అలాగా. కానీ మా నాయనమ్మకి అర్థమయ్యేలాగా నేను ఎలా చెప్పాలి అంటే ఇవి బయట చెప్పులు, ఇవి బాత్రూమ్ చెప్పులు, ఈ 2 వేరు వేరు అని చెప్పడానికి ప్రయత్నించడానికి నాకు టైం పట్టిద్ది. అంటే టక్కన ఆవిడ అర్థం చేసుకోదు టక్కన. సో దాట్స్ వాట్ ఐ థింక్. షీ హ్యాస్ ఎ పాయింట్ హియర్, ఐ హ్యావ్ ఎ పాయింట్ హియర్. కరెక్ట్. మిడిల్ పాయింట్ కి రావాలి. మిడిల్ పాయింట్ కి ఇట్లా రావు, ఇట్లా వెళ్ళాలి, ఇంకెక్కడికో వెళ్ళాలి ఇద్దరం కలిసి. ఇట్లా రాదామా, నేను వచ్చినా ఆమె రాదు. సో ఆమె దారి తప్పించుకొని ఎటో తీసుకెళ్ళాలి నేను. అక్కడ అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నించాలి. అండ్ దట్ హెల్ప్ మీ. దట్ హ్యాపెండ్ విత్ మై డాడ్ ఆల్సో. మా నాన్న కొన్ని విషయాలు కొన్ని టైమ్స్లో మా నాన్న షార్ట్స్ వేసుకుంటారా ఆడపిల్లలు, స్లీవ్లెస్ వేసుకుంటావా ఇంట్లో నువ్వు, నాకు ఇంకా ఒక టైంలో పిలకలు అంటేసాయి. చెప్పేశాను మా నాన్నకి, బయట 47 degrees ఉంది, ఖమ్మం మంది, నన్ను ఎత్తున వస్తాడు ఎండ, నువ్వుకే హ్యాపీగా తిరుగుతున్నావు జబల్బాని వేసుకొని మామిడి పండ్లు తింటూ. ఆడపిల్లలకి హార్మోన్స్ ఉంటాయి, హార్మోన్స్ ఫ్లక్చువేషన్ అయిన ప్రతిసారి అండర్ ఆర్మ్స్లో ఇబ్బంది ఉంటుంది, ఎక్సెస్ ఫ్యాట్ వెళ్తుంది, బ్రెస్ట్కి టచ్ అయిన చాలా టిష్యూస్ అక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి, అమ్మేసుకోవట్లేదు ఆనందపడు అన్నాను నేను. అనుకుని ఉంటారు దేవుడా ఎలాంటి కూతుర్ని ఇచ్చావు నాకు అనుకుంటారు. నౌ దట్ పర్సన్ బ్రింగ్స్ మీ ఆల్ దోస్ కలర్ఫుల్ షార్ట్సా. దట్స్ సో నైస్ అండి. He calls me, I came to Adidas, which color you want అని అంటాడు మా నాన్న. Good. Now then my mom is also enough liberated now and he understood. Maybe ఆడపిల్లలు తండ్రి కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడేమో. అది కూడా నేను మా చెల్లి ఇట్లా లిటరల్లీ షేమ్ చేస్తాం మా డాడీని, ఎబ్బే ఏంటి డాడీ నువ్వు అని. మా డాడీకి గ్రేటెస్ట్ వ్యాలిడేషన్ ఇంట్లో దొరకాలి. అదే అదే బయట 10 మంది నువ్వు బాగా పెంచుతావు, స్ట్రిక్ట్గా పెంచుతావు, ఇవన్నీ మా డాడీకి ఆనందాన్ని ఇవ్వవు. మై డాడ్ ఈస్ పవర్ఫుల్, మై డాడ్ ఈస్ ఫ్రెండ్లీ, మై డాడీ ఈజ్ మ్యాన్ ఇనఫ్, మై డాడీ క్యాన్ బి అమ్మ టూ అని నేను మా చెల్లి అంటే మా నాన్న పవర్ఫుల్గా ఫీల్ అవుతాడు. నా పిల్లలు మెచ్చుకున్నారు నన్ను. సో ఇది నాకు చేయడానికి 10 ఏళ్ల పైన పట్టింది. ఇది కూడా కాన్షియస్గా ఐ నోటీస్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, ఇంట్లో ప్రాబ్లం ఉంది అని నేను నోటీస్ చేశాను కాబట్టి నేను ప్రయత్నించాను. అసలు ప్రాబ్లం ఉందని నోటీస్ చేయకుండా ఇది ఇంతే మా ఇంట్లో ఇదే అలవాటు అనుకునే ఇల్లులు ఎన్ని ఉన్నాయండి. ఆ ఇళ్లలో నుంచి వచ్చిన జనాభా ఎంత ఉందండి. మనం ఒప్పుకోగలుగుతున్నామా సమస్య ఉంది అని, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. ట్రూ ట్రూ ట్రూ. సో అది ఇంపార్టెంట్. మారడానికి తండ్రిని ఎంత ప్రోత్సహిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మా నాన్న కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటాడు నా ముందు, మా చెల్లి ముందు. నేను మా చెల్లి పక్కన వాటర్ బాటిల్ పట్టు కూర్చొని ఏడిచినంత మాత్రాన నువ్వేం తక్కువ మగాడి అయిపోవు, ఏడు పర్లేదు అని చెప్తాం. మా మమ్మీ బజ్జీలేస్తుంటది సైడ్లో, మా ఆయన బాధపడుతున్నాడని. అల్లరాళ్ళు ఇద్దరికి అల్లరి ఇల్లు బీగి పందిరేస్తాం ఇంటికి వెళ్తే మేము. అంటే ఒకప్పుడు మా నాన్న కూడా అన్ని కడుపులో పెట్టేసుకొని అంత స్ట్రాంగ్గా ఏమాత్రం స్పాయిల్ అయిపోతుంది అలా ఉండి ఉండి. Exactly. Yeah, let them cry actually. It is good for human emotion should get out. మా నాన్నకున్న మా తాత గుర్తొస్తే బాధపడతాడు. నేను మా తాత గుర్తొస్తే ఏడుస్తాం. మా ఇంటిలో పాది ఒక రౌండ్ వేస్తాం, అందరం ఏడుస్తాం. సత్యనారాయణ గారు గుర్తొస్తే మా ఇంటి పేరు కూడా కావేటి సత్యనారాయణ నిలయం అని ఉంటుంది. మా నాయనమ్మకి నీకెంది నా పేరు రాదు, నువ్వు కూడా చచ్చిపో రాస్తావని. అయ్యో అన్నింటికి అదే కదా కాంపిటేటివ్ స్పిరిట్ బాగా.
ఏ సారీ, ఐ లవ్ యూ. ఆయన నాకు తెలుసు, ఎవరు ఎక్కువ కొట్లాడతారో వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అట్లాంటి ఏం లేవండి, అట్లాంటి అస్సలు వద్దు, నో వే. మీరు ఇక్కడ ముసలోళ్ళతో చెప్పారు కాబట్టి ఈ విషయం ఓకే. పొరపాటున ఇది తీసుకెళ్లి జనాలు ఎవరన్నా చూసి రిలేషన్షిప్ లో పెట్టి నేను భార్యను కొడతాను, నేను భర్తను కొడతాను అంటే వామ్మో, రిడిక్యులస్ కాన్సెప్ట్ అది. ఇన్ని పుస్తకాలు రాశారు కదా, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ అబౌట్ ఇట్? అంటే విత్తనం మీకు ఎక్కడ పడింది నేను ఈ బుక్స్ రాయాలి అన్న పాయింట్, ఇన్స్పిరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏం చెప్తారు? సో మెనీ థింగ్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, చైల్డ్హుడ్ నుంచి కూడా. పాటలు కూడా ఏదైనా ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చెప్పాలి అని అంటే అది నేను రియల్ లైఫ్లో చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు నేను కళ్ళే మూసి ఇంకో లోకం చూస్తున్నా అని నేను చెప్పలేను. ఐ లవ్ యూ అని చెప్పగలను అంతే, మహా అయితే. ఇలా మాట్లాడితే నాకు పిచ్చి అనుకుంటారు. సో రైటింగ్, ద హోల్ రైటింగ్ యాజ్ ఎ క్రాఫ్ట్, అది నన్ను ఇట్ హెల్ప్ మీ టు బీ మై సెల్ఫ్ మోర్. యాంకరింగ్ చేస్తే మీరు ఓకే, అది అది ఆ హ్యాపీనెస్ ఎలా వస్తుంది మీకు, సేమ్ నాకు రైటింగ్ చేస్తే నేను ఆ రోజు ఏదైనా గొప్ప సీన్ రాస్తే, గొప్ప మాట ఏదైనా రాస్తే, గొప్ప లిరిక్ ఏదైనా రాస్తే, ఐ ఫీల్ సో గుడ్ దట్ డే. అండ్ నేను రాస్తుంది కూడా ఈ పాటలు ఇదైతే స్వానుభవం, అంటే కొంచెం స్వానుభవం నుంచి వస్తుంది, కానీ ద గ్రేటర్ మోటివేషన్ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఆల్వేస్. హ్యూమన్ లైఫ్, ఫీమేల్ లైఫ్ స్పెషల్లీ. హ్యూమన్ లైఫ్ ఓవరాల్గా చూస్తే నేను అందరు మనుషుల్లాగే నేను పొందే అనుభూతి ఉంది. దీన్ని నా గొంతులో ఎలా చెప్పొచ్చు, నేను ఎలా వర్డ్ ప్లే చేయొచ్చు, నేను చదువుకున్న చదువునంతా ఎలా పేపర్ పైన పెట్టొచ్చు, నా స్టైల్ ఏంటి అన్న దాంట్లో ఛాలెంజింగ్గా తీసుకొని రాస్తా. కొన్ని మాత్రం అంటే ఇదంతా మళ్ళీ సాంగ్స్ రాసేటప్పుడు డైరెక్టర్ పర్స్పెక్టివ్కి తగ్గట్టుగా పడాలి పదం. అవును, అక్కడ కొన్నిసార్లు ఒక్కొక్క పదం దగ్గర పాట ఆపేసిన రోజులు కూడా ఉంటాయి. జంజాటం అనే పదం రాయాలనుకున్నాను నేను. మా డైరెక్టర్ వచ్చి ఎవరికి అర్థమైంది గడ్లి జంజాటం అంటే, నేను నీకు పాటలో 99 తెలిసిన పదాలు ఇచ్చాను, ఒక్కటి తెలియంది పెడదాం. అప్పుడు నాలో ఉన్న రైటర్ హ్యాపీ అయింది. చూస్తారు అంటే ఏంటి. ఎగ్జాక్ట్లీ. సో ఒక లాలన అన్న సాంగ్ వచ్చినప్పుడు ఎన్ని పదాలు కొత్తగా వాళ్ళు నేర్చుకున్నారో ప్రజెంట్ జనరేషన్, ఇదంటే ఏంటి అదంటే ఏంటి అని. ఇట్ ఈస్ అవసరం కూడా ఈ టైంలో. సో దట్స్ వన్ ప్లేస్ వేర్ ఐ కెన్ పుట్ మై రైటర్ సెల్ఫ్ దేర్. రెస్ట్ 99 words ఐల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ ఫర్. కొన్నిసార్లు ఇంకా ఒక్కటి కూడా కాంప్రమైజ్ అయిపోతా, కొన్ని ఇంగ్లీష్ పదాలు కావాలి అలాంటివన్నీ ఉంటాయి. బట్ రైటింగ్ అదర్ థింగ్స్ అంటే నా స్పెషల్లీ వెన్ ఐఎమ్ రైటింగ్ బుక్స్ ఐ గో వితౌట్ ఫిల్టర్స్. నాకు ఫిల్టర్ అక్కర్లేదు. అంటే అందులో అది రాసేటప్పుడు అందులో రైటర్కి ఛాలెంజ్ అది. నాలో ఉన్న రైటర్ ఇది కాదా ఇంకొకటి, ఇది కాదా ఇంకొకటి, ఇది కాదా ఇంకొకటి, నువ్వు ఓకే అనేంత వరకు నేను రాస్తా అన్న దాంట్లో ఉంటా. ఇందులో నా ఆడియన్స్ నాకు గుర్తొస్తారు, అంటే నా రీడర్స్ గుర్తొస్తారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మోస్ట్ ఆఫ్ మై రీడర్స్ ఆర్ విమెన్ అండ్ విమెన్ రిలేట్ టు వాట్ ఎవర్ ఐ రైట్. ఎందుకంటే ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద సేమ్ క్రోమోజోమ్ అనుకుంటా. సేమ్ అబ్యూజ్, సేమ్ డిస్క్రిమినేషన్, సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ రెబిలియన్, సేమ్ వొకాబులరీ. సో నేను ఇప్పుడు ఏదన్నా రాయడానికి, కథ రాయడానికి కూర్చుంటే మై అల్టిమేట్ గోల్ ఇస్ లైక్ హౌ ట్రాన్స్పరెంట్ ఐఎమ్ గోనా ప్రజెంట్ దిస్ వరల్డ్ ఇన్ ఎ స్టోరీ. ఈ ప్రపంచాన్ని నేను ఎంత ట్రాన్స్పరెంట్గా చూపించగలను. పైగా నేను ఈరోజు బతుకుతుండి, నేను ఈరోజు డేట్ వేసి ఈరోజు కథ రాస్తున్నాను అంటే, ఒక 30 సంవత్సరాల తర్వాత ఎవరో ఒక ఇంటర్లో ఉన్న ఆడపిల్ల ఈ కథ చదివి, ఓ 30 ఏళ్ల క్రితం ఇలా ఉందా సమాజపు పరిస్థితి అని ఆ పిల్ల రియలైజ్ అయింది. ఇప్పుడు నేను అలానే పాత పుస్తకాలు ఎన్నో చదివి రియలైజ్ అయ్యాను కదా. సో క్రానికలింగ్ ఇంపార్టెంట్. క్రానికలింగ్ మై వాయిస్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. దట్ కీప్స్ మీ మోటివేటెడ్ టు రైట్ ఎనీథింగ్, ఏదైనా కూడా. కానీ మీ కథల్లో క్యారెక్టర్స్ రాసేటప్పుడు ఏం దృష్టిలో పెట్టుకుని ఆ క్యారెక్టర్స్కి ఆ క్యారెక్టరైజేషన్ ఇస్తారు? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మ్యాక్సిమం. అంటే మన చుట్టూనే చాలా జరుగుతుంటాయి, కానీ మనం కాన్షియస్గా ఉండం మన చుట్టూ ఇది జరుగుతుందని చూడటానికి కొన్నిసార్లు. సో అలా నాకు కంటపడినవి, నేను ఫీల్ అయినవి, కొన్నిసార్లు అనుభవించినవి. పర్టికులర్లీ ఏదన్నా ఎదురు తిరిగే క్యారెక్టర్ రాస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అనుభవం నుంచి రాయాలని అనుకుంటాను నేను. కొత్తది ఊహించుకొని రాయాల్సినంత అంత అవసరం లేదు, ఉన్నదాన్ని రిప్రజెంట్ చేస్తే చాలు. ఎందుకంటే అంత ఉంది రిప్రజెంటేషన్ మనకు రాయాల్సింది. అంత వివక్ష ఉంది సమాజంలో, అంత డిస్క్రిమినేషన్ నడుస్తుంది. అబ్సల్యూట్లీ. అంత లేదు ఇప్పుడు మీలాంటి వాళ్ళు, అంటే మీలాంటి వాళ్ళు ఇన్ ద సెన్స్ ఇది ఎందుకు నేను భరించాలి అనే పర్సంటేజ్ వెల్ ఎడ్యుకేటెడ్, ఒక పొజిషన్లోకి వెళ్ళాలి అనుకునే లేడీ, లేదా నాకంటూ గౌరవ మర్యాదలు కావాలి అని అనుకునే లేడీ, అంబిషియస్ ఉండే లేడీస్ చాలామంది పర్సంటేజ్ వైజ్ పెరుగుతున్నారు. సో కమింగ్ డేస్లో ఐ థింక్ ఏదైతే మనకి పురుషాధిక్య సమాజం అనే సొకాల్డ్ ఉందో,
పితృస్వామ్య వ్యవస్థ అని ఉందో, అంతకుముందు మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది, మీకు తెలుసా? మన ఇండియాలో కూడా ఉందిట, ఇప్పటికి కూడా మేఘాలయాలు నడుస్తుంది. ఏరియాస్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు అమ్మాయిలాగా అబ్బాయిలే వాళ్ళ ఇంటికి రావాలి. సో వీళ్ళే ఇప్పుడు ఇంటి పేరు మార్చుకోవడం అనేది చాలా వరకు ఉన్న వాళ్ళలో, చాలా సంపన్నుల్లో వీళ్ళ ఇంటి పేరు పక్కన వాళ్ళ ఇంటి పేరు పెట్టుకుని ఈ సంప్రదాయం అనేది నడుస్తోంది. ఇది ఎక్కడ నడవట్లేదు అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్, పావర్టీ, బిలో పావర్టీ మార్చుకోవడానికి మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. అవును, అది పెట్టలేని వాళ్ళు చెయ్యరు. ఎగ్జాక్ట్లీ. అసలు మార్చుకోకుండా ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకు మళ్ళీ 4-5 సార్లు ఎందుకు మార్చాలి? అయినా ఏంటో, పెళ్ళైతే మరి మగాడికి కూడా మారాలి కదా ఇంటి పేరు. అది ఉంటే బాగానే ఉండేది. మిస్టర్ ఈజ్ ఆల్వేస్ ఎ మిస్టర్, బట్ దెన్ మిస్సెస్, విడో అయితే ఇంకొక మిస్. వైవాహిక సంబంధం ఆడదాని జీవితాన్ని ఎఫెక్ట్ చేసినంతగా మగాడి జీవితాన్ని ఎందుకండి ఎఫెక్ట్ చేయదు? అసలు పెళ్ళైందో లేదో కూడా చెప్తే కానీ తెలియదు. వై మ్యారేజ్ ఇస్ so much in a woman's life than in a man's life. If marriage is between two people, it should affect two people in the same ways. ఐ అండర్స్టాండ్, టోటలీ ఐ అండర్స్టాండ్. ఈ క్వశ్చన్ మేము చదువుకునేప్పుడు కూడా ఉండదు. మేము అందరం మట్టెలు, నల్లపోసులు, సూత్రాలు, ఇదేంటి మగవాళ్ళకి ఏమీ లేదా? పిల్లలు పుడితేనేమో మన ఫిజిక్స్ శుభ్రంగా మారిపోతుంది, వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు. అచ్చా, వాళ్ళు తాగేసి తినేసి సిగరెట్లు తాగి హెల్త్ పాడు చేసుకుంటే మనం ఏం చేయలేం, కానీ మనలాగా వాళ్ళ వంశాన్ని కని పెంచి, లేదా పొద్దున్న లేస్తే ఇంటి పని, వంట పని అన్నీ చేసుకుని ఉండే ఈ శరీరం శుభ్రంగా మారిపోతుంది. మారిపోయిన తర్వాత వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు హ్యాపీగా. ఎంతమంది పిల్లలు కన్నారో కూడా తెలియదు. ఫిజికల్ అపియరెన్స్ కూడా కాదు, అసలు పేరు మారదు అంటే చెప్తే కానీ తెలీదు. అంటే ఆడదాన్ని కుటుంబానికి, 4 గోడలకి, పెళ్ళికి, మాతృత్వానికి, బాధ్యతకి, పరువుకి అంటించి మనిషిగా చంపేశారు. మనిషిగా మిగలనివ్వలేదు.